నిప్పు వెనుక అసలు నిజాలేంటి? ఒక్కచోట ఫైళ్ల దగ్ధంపై విచారణ జరుగుతుండగా మరొక చోట కీలకమైన ఫైళ్లు బుగ్గిపాలైపోతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి మొదలైన ఈ ఫైళ్ల దహన కాండ ఇప్పటికీ కొనసాగడం దేనికి సంకేతంగా భావించాలి? ఏపీలో ఫైళ్ల దహన కాండ రాజకీయంగా సెగలు రేపుతోంది. పుంగనూరు ఫైల్స్ దగ్ధం ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్న టైంలోనే టీటీడీ డీఈ ఆఫీస్లో అగ్గి భగ్గుమంది ఫైళ్లు ఆహుతయ్యాయి. టీటీడీ చేపట్టిన పలు ఇంజనీరింగ్ కాంట్రాక్టులపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. అయితే కొన్ని ఫైళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, అవన్నీ ఈ ఫైలింగ్ చేసినవేనన్నారు టీటీడీ సిబిఎస్ఓ శ్రీధర్. సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. కొండపై ఫైళ్లు బుగ్గిపాలు కావడం వెనుక అసలు నిజాలేంటి? ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్రా కోణం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరోపిస్తున్నారు అలిపిరి పోలీసులు. ఎన్నికల ఫలితాలకు ముందు విజయవాడ సిఐడి ఆఫీసులో ఫైళ్ల దగ్ధం మొదలు రీసెంట్ గా ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులతో పోలవరంకు సంబంధించిన కీలక దస్త్రాల దగ్ధం సంచలనంగా మారాయి. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు బుగ్గిపాలైన ఘటనపై ఎంక్వైరీతో పాటు పొలిటికల్ గా డైలాగ్ బార్ రోజు రోజుకు పదునుదేలుతోంది. మీ పార్టీ కార్యకర్తలను, నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బురద దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. మదనపల్లి ఫైళ్ల దగ్ధం ఘటన రాజకీయంగానూ మంటలు రేపుతోంది. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఓ పథకం ప్రకారం ఫైళ్లకు నిప్పు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారులకు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొందరు అధికారులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారన్నారు ఆయన. మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు అధికారులు. ఇప్పటికే సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఒక 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. మాధవరెడ్డి అధికారుడు కాదు కదా, మాధవరెడ్డి ప్రైవేట్ పర్సన్, పొలిటికల్. ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక ఫైళ్లు మాయం, లేదంటే దస్త్రాల దగ్ధం. ఈ వరుస ఘటనలు సంచలనం రేపడంతో పాటు సవాల్గా మారాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు సమీపంలో కీలకమైన ఫైళ్ల దహనం సంచలనంగా మారింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన ఫైల్స్ ను బస్తాలలో తీసుకెళ్లి విజయవాడ అవనిగడ్డ కరకట్టపై రాత్రి తగలబెట్టారు. ఫైల్స్ తో సీఎంఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన హార్డ్ డిస్క్లు దగ్ధం చేశారు. AP 16EF2596 నెంబర్ ఇనోవా కార్ పై ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ ఉంది. కారులో వెళ్లిన వాళ్లు పెనుమలూరు మండలం పెదపులిపాక సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీ దగ్గర కారును ఆపారు. కరకట్ట పైకి వెళ్లి బస్తాలోని ఫైల్స్, హార్డ్ డిస్క్లు బయటకు తీసి తగలబెట్టారు. ఫైల్స్ పై మాజీ మంత్రి సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉండడం కలకలం రేపింది. సమీర్ శర్మ సూచనలతో ఫైల్స్ తీసుకొచ్చి తగలబెట్టారని ఆరోపించారు టీడీపీ నేతలు. అందుకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ లీడర్స్. అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే
అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది. అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎంక్వైరీ మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ మీకు చేతనైతే ఏది కావాలంటే చేయండి అని చెప్తున్నాం కదా. అంటే ఒకటి ఇక్కడ మీరు నెల అయ్యాక కూడా ఇంకా నెల అయిన తర్వాత కూడా ఇంకా మా దగ్గరే అధికారం ఉన్నట్టుగా మీరు ఊహించుకుంటాం అంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరే. పీసీబీ ఫైల్స్ రిపోర్ట్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలతో పాటు అనధికార చెల్లింపుల వివరాలు బయటపడకుండా ఫైళ్లను దగ్ధం చేశారనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇటీవలే గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర చెత్తకుప్పలో ప్రభుత్వ ఫైల్స్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తహసీల్దార్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఫైల్స్ దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని పీసీబీ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం, ఆ తర్వాత ఇరిగేషన్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం అనుమానాలకు తావిచ్చాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ఇరిగేషన్ అధికారులు. గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసిన కొందరు అధికారులకు ఇలాంటి ఘటనలు సహకరిస్తున్నాయని, అలాంటి వాళ్లను గుర్తించి వెంటనే వారిని ఆయా స్థానాల నుంచి తొలగించాలన్నారు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరోవైపు ఇదంతా బురద చల్లే కార్యక్రమం అంటున్నారు వైసీపీ నేతలు. కేసులు పెట్టి నిజ నిర్ధారణ చేయాలని సవాళ్లు కూడా విసిరారు. ఒకటెనక మరో ఘటన, ఫైళ్ల మాయం దగ్ధం ఘటనల పర్వం సీరియల్ గా కొనసాగుతోంది. దసరాల దగ్ధం రాజకీయంగా మంటలు రేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు సరే, నిప్పు వెనుక అసలు నిజాలేంటి అన్నది చర్చగా మారింది ఇప్పుడు.